అందరికీ నమస్కారం. ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే లక్కీ మొబైల్ నెంబర్స్ అండి. ఇప్పుడు మొబైల్ న్యూమరాలజీలో మనము మొబైల్ నెంబర్ చివరిలో ఏ నెంబర్ వస్తే అదృష్టం కలిసి వస్తుంది. చాలామందికి డౌట్లు ఉన్నాయండి. ఒక లక్కీ మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి అంటే ఫాస్ట్‌లో ఏ నెంబర్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలామందికి డౌట్లు ఉన్నాయి. సో అసలు లక్కీ మొబైల్ నెంబర్‌లో ఏ నెంబర్ లాస్ట్‌లో ఉంటే వాళ్ళకు బాగా కలిసి వస్తుంది అదృష్టం అంటే వాళ్ళు కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటేంటంటే మనీని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతదనమాట. ఆ లక్కీ మొబైల్ నెంబర్స్ అంటే లాస్ట్ చివరిలో 10థ్ డిజిట్‌లో ఆ నెంబర్స్ ఉంటే గిన మనీని బాగా అట్రాక్ట్ చేస్తారు. ప్లస్ ఆ నెంబర్స్ అనేటివి మనీనే కాకుండా హెల్త్‌ని గానీ, ఫ్యామిలీ లైఫ్‌ని గానీ ఒక బంగారు బాటలోకి బంగారు బాటలో అంటే 3 పూలు 6 కాయల్లాగా ఉండడం అనేది జరుగుతది. అంటే వాళ్ళు మనీ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ప్రొఫెషన్ పరంగా కావచ్చు, అన్ని ప్రకాలుగా కూడా బాగుంటుందండి. 569 ఆ అదృష్ట నెంబర్లు వచ్చేసి 569 లాస్ట్‌లో ఉండాల్సిన నెంబర్స్ అవేనండి. ఇంక ఇవేవి కూడా ఉండకూడదు. 0, 4, 7, 8, 1, 2, 3 ఉండకూడదు. సో మనం ఈ వీడియోలో వచ్చేసి మనము ఆ లాస్ట్‌లో మొబైల్ నెంబర్ చివరిలో లాస్ట్‌లో ఆ 10థ్ డిజిట్‌లో ఈ 569 ఎందుకు ఉండాలి? అసలు ఈ 569 అంటే ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. చూడండి, ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనల్ పరంగా కూడా మనం ఒక మొబైల్ నెంబర్ అనేది ఎలా తీసుకోవాలనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మొబైల్ నెంబర్లో లాస్ట్ డిజిట్‌లో 5 అండి. 5 వస్తే చాలా మంచిది. ఎందుకు అంటే లాస్ట్ 10థ్ డిజిట్‌లో 5 వస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి బాగుంటాయండి. 5 అనేది యాక్చువల్‌గా బుధుడు, మెర్క్యూరీ కనెక్టింగ్ విత్ ద పీపుల్. అంటే ఎప్పుడు కూడా ఈ 5 అనేది మీ మొబైల్ నెంబర్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ 5 అనేది లాస్ట్ 10థ్ డిజిట్‌లో గిన అంటే మొబైల్ నెంబర్ చివరి అంకెలో కూడా ఈ 5 ఉంటే గిన మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. మనీ పరంగా కానీ, మెయిన్ కమ్యూనికేషన్ పరంగా కానీ, మనీ పరంగా కానీ. ఈ 5, 6, 9 అనేటివి మాత్రము మనీ ఎలిమెంట్స్ అండి. మనీ ఎలిమెంట్స్. అందుకనే కూడా మనం లాస్ట్ 10థ్ డిజిట్‌లో ఈ నెంబర్స్ అనేది మనం రీప్లేస్ చేస్తాం. సో ఈ 5 అనేది వచ్చేసి మనకు బుధుడు, మెర్క్యూరీ అంటే కనెక్టింగ్ విత్ ద పీపుల్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. చూడండి, ఇప్పుడు ఆఫీసుల్లో చాలామంది కూడా ఎవరికి ఎవరు కనెక్ట్ కారు. ఏదో వాళ్ళు వచ్చామా, వాళ్ళు వర్క్ చేసుకున్నామా, వెళ్ళిపోయాము. ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ కానీ, లేదా సన్స్ కానీ, డాటర్స్ కానీ, ఎవరైనా కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్తో సరిగ్గా ఉండకపోవడానికి కారణం కూడా ఈ ఈ 5 లేనందువల్లేనండి. ఒకసారి మీ మొబైల్ నెంబర్లో 5 లేదేమో చూసుకోండి. ఈ లాస్ట్ డిజిట్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ఈ 5 లేకపోతే ఏమవుతుందంటే అంటే ఒకరికొకరు కనెక్ట్ కారండి పీపుల్స్. దూరం అవుతూ ఉంటారు. అసలు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. ప్లస్ మనీ గ్యాప్ అనేది అంటే మనీ కూడా అట్రాక్ట్ చేయలేరు అనమాట. సో బట్ ఈ 5 ఉంటే మాత్రం అందరితోనూ కలివిడిగా కలిసిపోతారు. ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. మనీ కూడా అట్రాక్ట్ చేస్తారు. హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవండి. 6 ఉంటే మరి ఇప్పుడు 5 గురించి చెప్పుకుందాం. లాస్ట్ డిజిట్‌లో మొబైల్ నెంబర్ లాస్ట్ డిజిట్‌లో అంటే 10థ్ డిజిట్‌లో 6 ఉంటే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. 6 ఉంటే 6 వచ్చేసి వీనస్ అండి. వీనస్ అంటే శుక్రుడు. శుక్రుడు అంటే అంటే మామూలుగా వీనస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ కానీ, లగ్జరీ లైఫ్ కానీ అంటారు కదా, అది నాకు అప్పుల పాలున్నాను, నా ఫ్యామిలీ కూడా బాగలేదు, చాలా స్ట్రగుల్‌లో ఉన్నాను అనే వాళ్ళకి ఇది ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది 6 అనే నెంబర్. ఎందుకు ఎలా అంటే ఫ్యామిలీ లైఫ్‌ని బాగుంటుంది, ప్లస్ లగ్జరీ లైఫ్‌ని ఇస్తుంది అన్నమాట. 6 అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం, ప్లస్ అది మనీ కూడా ఇస్తుంది అనమాట శుక్రుడు. సో మనీ ఇస్తుంది, ప్లస్ ఫ్యామిలీ లైఫ్‌ని ఎప్పుడు కూడా మంచి ఒక స్థిరంగా ఒక లగ్జరీ లైఫ్‌లో పెడుతుంది అనమాట ఈ 6 అనేది. ఈ 6 ఉండడం వల్ల కూడా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, ప్లస్ ఆర్థికంగా కూడా చాలా చాలా బాగుంటుంది. మరి 9 ఉంటే 9 వచ్చేసి మన ధైర్యం అండి. ధైర్య సాహసి లక్ష్మి అంటారు కదా. 9 ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తుంది. ఈ 9 లాస్ట్‌లో ఎవరు ఈ నెంబర్ తీసుకోవచ్చు అంటే 9 లాస్ట్‌లో ఉండేవాళ్ళు ఎనీ యూనిఫామ్ జాబ్స్ అండి. పోలీస్ వాళ్ళు కానీ, ఆర్మీ, మిలిటరీ ఇలాంటి వాళ్ళు కానీ లాస్ట్ 10థ్ డిజిట్‌లో గిన ఈ 9 అనేది నెంబరు పెట్టుకొని ఒక మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి. 9 అనేది మామూలుగా హ్యుమానిటేరియన్ ప్లస్ ధైర్య సాహస లక్ష్మి. అంటే ఏదన్నా కానీ మీరు ఇప్పుడు చూస్తుంటారు సునామీలు, ఎక్కడన్నా కానీ సునామీలు కానీ ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదాలు ఏదైనా జరిగినప్పుడు కానీ ముందుండి వీళ్ళే 9 వాళ్ళే ముందుండి అందరినీ రక్షిస్తూ అంటారండి. వీళ్ళని రక్షక భటులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ జాబ్స్ అంటే ఆర్మీ,
మిలిటరీ, నేవీ, పోలీసు ఇలాంటి సెక్టార్లో ఐఏఎస్, ఐపీఎస్, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇలాంటి యూనిఫామ్ జాబ్స్లో ఉండేవాళ్ళు, మెయిన్ ఐపీఎస్ వాళ్ళు, పోలీసు, ఆర్మీ, నేవీ ఇలాంటి వాళ్ళు మన 9 అనేది లాస్ట్ 10th డిజిట్లో పెట్టుకున్నట్లయితే వాళ్ళకి లక్కీ పరంగా కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, ప్లస్ మనీ కలిసి వస్తుంది, ప్లస్ వాళ్ళకి పేరు లిస్టులు వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ధైర్య సాహసాలు అనేవి కూడా బాగా ఉంటాయి. సో మరి లాస్ట్ 10th డిజిట్లో ఇప్పుడు అదృష్టానికి కలిసి వచ్చే నెంబర్లు ఏవో చెప్పుకున్నాము, ఏ వస్తే అదృష్టం కలిసి వస్తుంది, మరి ఏ ఉంటే అదృష్టం కలిసి రాదో చెప్పుకుందామండి. చూడండి, ఇప్పుడు లాస్ట్ 10 మొబైల్ నెంబర్లో లాస్ట్ 10th డిజిట్లో అదృష్టం కలిసి రాని నెంబర్లు అంటే ఇవ్వండి. 0 ఉండకూడదు లాస్ట్లో. ఎందుకంటే చూడండి, లాస్ట్ మీ మొబైల్ నెంబర్లో లాస్ట్ డిజిట్లో 0 ఉందనుకోండి, ఆల్ 0 అయిపోతాయండి. మీ లైఫ్ ఒక శూన్యంగా మారిపోతుంది. స్టార్టింగ్ ప్రారంభ దశలో మీరు ఎంతైతే బాగున్నారో చివరికి మీకు ఏమీ మిగలకుండా పోతుంది అనమాట. అది 0 అంటే. 4 అంటే స్ట్రగుల్స్ అండి, హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు హార్డ్ వర్క్. సో 4 కూడా లాస్ట్ చివరి డిజిట్లో ఉండకూడదండి. 7 అండి, 7 కూడా 7 అని వచ్చేసి డిసప్పాయింట్మెంట్స్ అనమాట. అంటే హెల్త్ ఇష్యూస్ 7 ఉంటే, మొబైల్ నెంబర్ చివరి లాస్ట్ డిజిట్లో 7 ఉంటే హెల్త్ ఇష్యూసే కాకుండా డిప్రెషను, స్లో డిలే ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. సో ఇంకోటి ఏంటంటే అంటే సూసైడ్ నేచర్ వస్తుంది, థాట్స్ వస్తాయి 7 ఉంటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనీ అనేది కూడా కలిసి రాదు. సో ఇలాగా ఉంటుంది అనమాట. డిప్రెషన్ నేచర్లో ఉంటారు, సూసైడ్ నేచర్లో ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనీ పరంగా కూడా బాగా కలిసి రాదు. హెల్త్ ఇష్యూస్ కూడా బాగుంటాయి. 7 లాస్ట్ డిజిట్కి 7 ఉంటుంది. సో నెక్స్ట్ 8 అండి. 8 ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా కష్టే ఫలి అంటారు కదా, అదే వాళ్ళకి ట్యాగ్. ఇప్పుడు హార్డ్ వర్క్. ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. ప్లస్ ఏదైనా డిలే అవుతా ఉంటాయి, ఏ పనులు పెట్టుకున్నా డిలే అవుతా అంటే హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏదైనా కలిసి రాదు. మరి 1 2 3 నెంబర్స్ కూడా ఉండకూడదండి. ఇవి వచ్చేసి మామూలుగా లో ఫ్రీక్వెన్సీ నెంబర్స్ అంటారు ఈ 1 2 3. అంటే ఒక అదృష్టాన్ని కానీ ఈ లో ఫ్రీక్వెన్సీ నెంబర్స్ అనేది గ్రాస్ప్ చేయవు, అంటే తొందరగా అభివృద్ధిలోకి రారనమాట. లాస్ట్ డిజిట్లో ఈ 1 2 3 ఉంటుంది, బికాజ్ ఇవి లో ఫ్రీక్వెన్సీ నెంబర్స్ అంటారు. సో ఇవన్నీ కూడా మీ లాస్ట్ 10th డిజిట్ నెంబర్ 0 4 7 8 1 2 3 లేకుండా చూసుకోండి. ప్లస్ 5 6 9 ఉండేటట్టుగా అదృష్ట నెంబర్ తీసుకోండి. ఇలాగైనా మీ మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు మీరు సక్సెస్ఫుల్గా మీ లైఫ్ అనేది బాగుంటుందండి. ప్లస్ ఇంకా ఏంటంటే మీరు ఇవి మాత్రమే చూసుకోకుండా మీ ప్రొఫెషన్ వైజ్, అంటే మీ ప్రొఫెషన్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ వాళ్ళకి 492 ఉండాలండి. సాఫ్ట్వేర్ ఐటీ రంగం వారికి, మీడియా కానీ వీళ్ళందరికీ కూడా 492. రీసెర్చ్ డిపార్ట్మెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్, రీసెర్చ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా 492 ఉంటే చాలా బాగుంటుందండి. సో మళ్ళీ మనం పొలిటీషియన్స్ అంటాం, పొలిటీషియన్స్కి 438 ఉండాలి. 438 ఉంటే చాలా చాలా మంచిది ఎవరికి, పొలిటీషియన్స్కి. ప్లస్ మళ్ళీ విదేశీ ప్రయాణాలుగా చేసుకుంటారు చాలామంది. ఇప్పుడు స్టూడెంట్స్ మీరు చూస్తున్నారు, యువత విదేశీ ప్రయాణాలు చాలా చేస్తుంటారండి. అలాంటి వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్లో 159 అనే నెంబర్స్ మిడిల్లో కానీ వచ్చేటట్టుగా చూసుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి. వాళ్ళకి విదేశీ ప్రయాణానికి కావాల్సిన వీసా కానీ ఏమన్నా కానీ, టూరిస్ట్ ప్లాన్స్ కానీ, వీసాలు కానీ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 159 రావడం వల్ల విదేశాల్లో కూడా వీళ్ళు చాలా బాగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చక్కగా మనీ కూడా వాళ్ళు అర్న్ చేసే అవకాశాలు చాలా చాలా బాగుంటాయి. వాళ్ళకి అన్ని విధాలుగా అదృష్టం అనేది కలిసి వస్తుందండి ఈ 159 ప్రొఫెషన్స్లో ఈ నెంబర్స్ ఉంటాయి. ప్లస్ పొలిటీషియన్స్ చెప్పుకున్నాము. మరి వీళ్ళకి అగ్రికల్చర్ అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏముండాలంటే 852 ఉండాలండి. ఇలాగా 852 ఉంటే ఈ అగ్రికల్చర్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి. బికాజ్ 852 అనేది అర్త్ ఎలిమెంట్స్. సో ఇలాగా కానీ మీరు ప్రతి ప్రొఫెషన్స్కి ఇలాగా చూసుకొని వాళ్ళ ఏ నెంబర్స్ ఉండాలి ఫోన్ నెంబర్లో ఇలా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ప్రొఫెషన్ పరంగా తీసుకున్నట్లయితే చాలా చాలా బాగా కలిసి వస్తుందండి అదృష్టం. ప్లస్ వాళ్ళు పోటీస్ వెళ్ళే అవకాశం కూడా చాలా పడుతుంది, 100% ఉంది. సో ఇంకోటి ఏందిరా అంటే ఇలాగైనా మీరు ప్రొఫెషన్స్ బట్టి మీకు ప్లస్ మళ్ళీ లాస్ట్లో ఏం రావాలి, మీ ప్రొఫెషన్ తగ్గట్టుగా ఏ నెంబర్స్ రావాలి, మిడిల్లో మళ్ళీ 1 4 5 6 9 ఈ నెంబర్స్ పిల్లర్ నెంబర్స్ అంటారు, ఇవి ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలాగైనా ఒక లక్కీ మొబైల్ నెంబర్ మీరు తీసుకున్నట్లయితే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందండి. సో మీకు ఈ వీడియోతో ఇంకా మీకు డౌట్ అని క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. సో మీకు ఏమన్నా కానీ ఇలా ప్రొఫెషన్ వైజ్ ఒక నెంబర్ కావాలి అంటే నన్ను సంప్రదించండి, నాకు కాంటాక్ట్ అవ్వండి. సో నేను మీకు మంచి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.